లైన్లో ఉండన్నా. ఇంకా రిమైనింగ్ మిగిలిన వాళ్ళు చాలా మంది అన్ని జిల్లాలో ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేయించారు. అవన్నీ కూడా అప్డేట్ అయిన సందర్భం లేదు, ఇంకా మిగిలిన ఉన్నాయి. వాటికి సంబంధించి నిన్నటి వరకు వచ్చినటువంటి తెల్ల కార్డు లేనటువంటి వాళ్ళు ఇంటింటికి పంపించారు. ఆధార్ నెంబర్ తప్పుబడ్డ వాళ్ళ దగ్గరికి కూడా పంపించి ఆధార్ నెంబర్ సెట్ చేసి తెల్ల కార్డు లేనటువంటి కుటుంబాలకి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళ ఇంటికి పోయి, తర్వాత బ్యాంక్ అకౌంట్ తప్పుబడ్డ వాళ్ళ ఇంటికి పోయి బ్యాంక్ దగ్గరికి పోయి, అట్లాగే పేరు మిస్ మ్యాచ్, ఇప్పుడు నాయ్ గారు అంటారు లేకపోతే ఇంకో పేరు అట్లా పేరు తప్పులు పడితే కూడా అవి కూడా సరి చేసి 3,20,000 మందికి నా దగ్గరకు వచ్చింది. ఆటి మింజువలే 3 నెలలు తిరిగితే ఇంకా మాకు ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఆ ఇళ్లకెళ్తే తాళాలు వేసి ఉన్నాయి, కుటుంబ నిర్ధారణ. కానీ నిర్ధారణ చేసిన కాడికి మొదటి సంవత్సరంలోనే, మొదటి పంట కాలంలోనే ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 20,000 తప్పులు పడి ఉండనా లైన్లో ఉండు జరా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ ఇది ఇందాక మధ్యాహ్నం మాట్లాడింది అదే చెప్తా ఉండు. మాకు దొరకని వాళ్ళు ఉన్నారు ఇంకా, కానీ ఉన్నాయని చెప్తూ ఇక్కడ మేమే గొప్ప చేసినామని చెప్తుండే. నిర్ణయం వల్ల జరిగింది. కష్టాలు ఉన్నాయి, అయినా సరే తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి మాకు కుటుంబ నిర్ధారణ తెలిసిపోద్ది. కార్డు మీదనే కుటుంబ సభ్యులు ఉంటారు. కార్డు లేనటువంటి వాళ్ళకి కూడా 2 లక్షల లోపు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము లెక్క తీసుకున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ 4 అకౌంట్లు మీయేనా రాసుకొని వచ్చి మాకు ఇచ్చినాయి. బ్యాంకులు కూడా సుమారు ఒక 50,000 ఇన్ టైంలో మాకు పంపించాల. విన్నారా? అవి కూడా బ్యాంకులు పంపించినాక కూడా ఇంక్లూడ్ చేస్తాం. 3,20,000 మా దగ్గరకు వచ్చినాయి టైగర్. ఇక మాకు ఎవరన్నా వచ్చి అడిగితే, అమెరికాలో ఉన్నోడు రేపు వచ్చింది అనుకో, వచ్చి నాకు కాలేదని అంటే అప్పుడు మళ్ళీ మా కలెక్టర్ గారి దగ్గరకు వస్తే ఆయన ఏదైనా పంపిస్తే వీకెండ్. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఇది మాకేదైనా వస్తే లేచిపోతుండు కదా అడిగితే. అదే ఇంకేమన్నా అడిగితే మళ్ళీ ఆగమైపోతాడు కదా, అడిగితే చెప్పశాత కాదు కదా, అందుకోసమే లేచట్ట పోతాడు అన్నట్టు. హలో 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 అన్న నమస్తే, చెప్పండి అన్న. హుజరాబాద్ అన్న చెప్పన్న. నా పేరు దొంసమేసే అన్న చెప్పే. నేను అమ్మదోడు గొట్టాలు కుదబెట్టి పట్టా ఏది మీది పైసలు. దానికి అమ్మతోడు ఎందుకే మరి, దానికి అమ్మతోడు ఎందుకే, ఎవరన్నా నమ్మిస్తారే సార్? ఎందుకు బాధతో చెప్తున్నావా? బాధే మరి కాదు. ఇప్పుడు తుమ్మరాశిరావు ఏమంటాడు మాట కరెక్ట్. నువ్వు ఇప్పటి వరకు చూస్తాను నేను ఇక అమ్మతోడు నువ్వు అయితే ఒక 2-3 నెలల బట్టి 10 నెలల బట్టి మా రైతులతో పోరాడుతున్నావు. రైతుల కోసానికా రైతులతోనా? రైతుల కొరకు రైతులతో పోరాడుతున్నా తిరమ రైతు. నేను రైతుల కోసానికి పోరాడుతున్నా. రైతుల కొరకు సార్. పర్లేదు పర్లేదు. ఆడున్నావు నువ్వు? బాయికాడున్నావా, ఇంటికాడు ఉన్నావా, పొలం కాడున్నావా? అమ్మదోడు ఆయన మాడికతో ఊరిస్తాడు ఊరిస్తాడు చూడు. మనం కూడా కర్రు కాల్చి వాతం ఎట్టొచ్చు చూడు. మనకు కర్రు మంచిగా అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అందులో ఏమంటారు కమరలో కొలిమిలో చేద్దురు చూడు, అట్లా చేయరు, అట్లా తయారు చేయరు. నాగల్ కర్రులు కానీ ఎడ్లకు కానీ గిట్టెలకు పెడుతురు కదా, అసలు తయారు చేసి కూర్చుని కూస్తే ఒక్కొక్కరికి వెళ్ళాలి సారు. ఏంటంటే మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు వేసినాం కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖం చూసి నువ్వు మరి 14లో 18లో ఎందుకు వేయలేదు మరి గిట్లా అంటున్నావు? సోనియా గాంధీ ముఖం చూసి అప్పుడేమో కేసీఆర్ మోసం చేసిండు. మరి ఇచ్చినందుకు వేసినామంటే మరి 14-18లోనే కదా వేయాలి, ఇవ్వకపోతే అయితే ఇక కేసీఆర్ ఊరిచ్చాడు ఇట్లే మార్కెట్ తొక్కు లెక్క. ఊరిచ్చి 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 ఆయన సగం చేసాడు. అదే 1,750 కోట్లు ఈయనకి ఆయన చెప్తాడు, ఆయనకి ఆయన చెప్తాడు. ఏం సార్ ఇది? ఇవరకు మాకు కాలేదు. ఆయన కొంచెం సిగ్గుండాలి. తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఒక ఏది రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఏంది మామూలు కాదు. వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ కాదు, అగ్రికల్చర్ మినిస్టర్. అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఏమన్నా తలకేమన్నా ఆయనకేమన్నా లేదు. తలకాయ ఎట్లా పెడదాం మరి, ఏ తలకాయ పెడదాం దాని మీద కదా ఊరిస్తుడు. ఒకటేసారి మేము వీడికి అంటే మీకు సాధించుకుంటాం
ఏమన్నా ఎట్లా ఉండాలి మంత్రం అంటే ఎట్లా ఉండాలి, ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత గమ్మత్ అనిపించాలి, వినేటోనికి వినసొంపుగా అనిపించాలి. వేనా సార్ వినే బ్యాంకు వేడా పోతే అక్కడికి రాజు ఏం చేయాలంటాడు, ఇక్కడేమో తప్పులు లేని ఆయన అంటాడు. ఆధార్ కార్డు తప్పున్నప్పుడు మా వంట పైసలు ఎక్కడ పడతాయి సార్? ఇగో ప్రేమ లేని నాయకులను ఎన్నుకుంటున్నాము, మనం నష్టపోతున్నాం. ప్రజల మీద ప్రేమ లేని సన్నాసులను నెత్తి మీద పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఏదో బిచ్చం వేసినట్టు వేస్తుర్రు, మనకు ఏదో బతకలేక ఏదో వీళ్ళకి వేయాలి అన్నట్టు వేస్తుర్రు. అందుకే అంటున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు చూపెట్టాలి మన తడాక ఏంటిదో. కాంగ్రెస్ ఎప్పుడో అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మన హైడ్రా పెట్టిడు అప్పుడే మునిగిడు. పాపం ఎన్ని తిట్లు పడ్డాడు, బండబూతులు పొల్లు తిట్టిర్రు, పొల్లు తిట్టిర్రు. ఆ తిట్లు, ఆ రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు అదేనే. రైతు రుణమాఫీ ఒకటి మాత్రం మోసం చేస్తే ఆయన పక్క పెట్టాం. రేవంత్ రెడ్డిని తిట్టినన్ని మాటలు విన్నాక ఈ దేశంలో ఏ నాయకుని ఎవరు తిట్టకుండా గంతగానో పబ్లిక్ చీచి దిగిపోవాలి, అసలు 10,000 దిగిపోవాలి. గన్ని మాటలు పడ్డాడు. మా హుజరాబాద్కు నా చరిత్రలో కాంగ్రెస్ రాలేదు. ఎందుకు రాలేదు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కి వెయ్యం మేము, హుజరాబాద్ అడుగు ఒక్కసారి. హుజరాబాద్ ఇంటర్నెట్ పెట్టిళ్ళు, హుజరాబాద్ ఎందుకు రాదని. సరేనే, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నరేష్ అన్న చెప్పండి అన్న. అన్న ఎన్ని రోజుల నుంచి నేను ఫోన్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా, అసలు కలవట్లేదు. ఇప్పుడు దొరికినా అన్న, ఇప్పుడు దొరికినా. ఇవాళ 100,000 మంది చూస్తే కూడా దొరికినా, చూసుకో. అవునన్నా, అసలు నా లక్కు అసలు కలుతుందా కలదా అన్నట్టుగా చేస్తా ఉన్నా. అన్న చెప్పన్నా. మాది 2 lakhs ఎబోవ్ ఉందన్న. మాది ముగ్గురిది ఉన్నది. ఓకే, అమ్మది, నాది, మా మిసెస్ ది. నిన్న ముఖ్యమంత్రి చెప్పింది విన్నాక ఖాళీగా అయిపోయిందని నువ్వు అనుకున్నావు. అయితే అవి కట్టేసాం. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కట్టేయండి మిగతా అమౌంట్ కట్టేస్తే పడతాయి అని చెప్పేసి అన్నాడు కదా. ఆ టైంలో మేము కట్టేసాం తెలియక. మళ్ళా మధ్యలో ఏం చెప్పిండు, మేము గైడ్ లైన్స్ ఇస్తాం అప్పటిదాకా కట్టొద్దా అని చెప్పేసి అప్పుడు మళ్ళా తర్వాత మాట మాట్లాడిండు. అయితే ఇప్పుడు వస్తాయని అనుకుంటే అది దీంట్లో రాలేదన్న. మరి అది ఎట్లా, మాకు ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా చేయలేదు. వస్తుంది ఇప్పుడు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ గ్రూపింగ్ జరుగుతుంది. చేస్తారు. ఇప్పుడే మీ ఏఈఓ దగ్గర ఒక మెసేజ్ ఉంది, కావాలంటే ఆయన అడగండి మీరు. అయితే ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే ఇప్పుడు మాకు 2B ప్రాసెస్ అని ఉన్నది. అమ్మదేమో పాస్బుక్ లేదన్న. అయితే అమ్మ పేరు మీదే నేను ఎక్కించుకున్నాను. నీ పేరు మీదకి వచ్చింది అది. అయితే అమ్మది డెత్ అయిపోయింది. అదే అయితే ఆమె పేరు మీద నేను ఎక్కించుకున్నా. అయితే కేసీఆర్ చేస్తాడు అని అన్నట్టుగా మేము అమౌంట్ కట్టేయలేదు. ఇక అట్లే మళ్ళీ నా పాస్బుక్ కూడా పెట్టి తీసుకొని వచ్చిన. ఓకే. అయితే అమ్మది డెత్ అయింది. మరి అట్లా అమ్మది, నాది, మిసెస్ కలిపి మొత్తం 2,17,000 ఉంటే పై అమౌంట్ కట్టేసాం. ఓకే, పై అమౌంట్ కట్టారు కాబట్టి మీకు అతి త్వరలో మీకు ఆ గైడ్లైన్స్ వస్తున్నాయి, షెడ్యూల్ వస్తుంది. వ్యవసాయ శాఖ మీకు మెసేజ్ పెడుతుంది, దాని ప్రకారంగా మీకు మాఫీ అవుతుంది. అయితే ఇప్పుడు అమ్మది మరి పాస్బుక్ లేదా అని చూపిస్తుంది కదా దాంట్లో. అది అందుకే నేను ఏమంటున్నా, నీకు అండ్ మీ వైఫ్కి ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. అమ్మది మిమ్మల్ని కట్టమంటారేమో అని నాకు అనుమానం ఉంది. చనిపోయిన వాళ్ళవి ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసుకుర్రో దాని గురించి ఇంకా ఇంతవరకు ఏం డిసిషన్ తీసుకోలే. అంటే మాకు ఇచ్చేసి ఎస్ మీకు ఇద్దరికి ఎలిజిబుల్ పెట్టి తనకి మాత్రం మీరు కట్టమని చెప్తారు. ఎంత ఉంటుంది, తనకు ఎంత ఉంటుంది అమ్మది? 82,000 84,000 ఉందన్న. అదే చెప్పలేము, చూద్దాం మనం. అందుకే 2 లక్షల కంటే పైన ఉన్న ఈ డీటెయిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒక వారం 10 రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. లేదు ఏం అదృష్టం అన్న, ఇది తొక్కలోది. నేను మీకోసానికే మాట్లాడుతున్నా. కరెక్టే, నేను ఏమంటారు మీకోసానికి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటలు చెప్తానా చెప్పాను నేను. మరి ఇంకెందుకు ఇక టెన్షన్? నాతో కలిసినా కలవకుండా నా వార్తలు చూస్తే అర్థమైపోతుంది మీకు, అంతే. నేను మీ అందరి కోసం అందరి సబ్జెక్టు మాట్లాడతా. అదే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.